హాయ్ స్టూడెంట్స్, 10th క్లాస్ పబ్లిక్ పర్పస్కి మెయిన్ ఇంపార్టెంట్ ఆఫ్ యాజ్ ఏ క్వశ్చన్ పేపర్ తెలుగు పేపర్ ఇది ఫాలో చేసుకోవడానికి పబ్లిక్ పర్పస్కి రీజన్ టెస్ట్ ఉపయోగపడుతుంది చెప్పించడం జరుగుతుంది. అది 4 మార్క్స్ ఇవ్వడం ఫస్ట్ రౌండ్ వచ్చరికి. అది పారాగ్రాఫ్ మనకి పద్యం ప్రకారం పారాగ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. అది 4 లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. 4 లైన్స్ ప్రకారం కొంచెం అడుగుతున్నాడు, ఫాలో చేసుకుని 4 కొంచెం అడుగుతున్నాడు, ఫాలో చేసుకుని కొంచెం క్లియర్గా చెక్ చేసుకోండి. నెక్స్ట్ అదర్వైజ్ మనకి యూజ్ చేసే పర్పస్ 3 6 మార్క్స్ అని చెప్పేసి అది 2 మార్క్స్ కొంచెం జరుగుతుంది. పాఠ్యభాగ రచయిత గురించి, పాఠ్యభాగ కిరిగి విశ్వామిత్రుడి పాత్రధారి గురించి ఇవ్వడం జరుగుతుంది. అది క్వశ్చన్స్ క్లియర్గా చెక్ చేసుకుంటాం మన యూజ్ చేసే పర్పస్లో. నెక్స్ట్ 4 మార్క్స్లో మనకి చాయిస్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే క్వశ్చన్స్ మనకి క్లియర్ అప్ చేస్తే అయితే క్వశ్చన్స్ క్లియర్గా చెక్ చేసుకుంటే చాయిస్ మెయింటైన్ చేస్తాం. వితౌట్ చాయిస్తో ప్రాక్టీస్ చేయండి, కంపల్సరీగా ప్రాక్టీస్ చేసే విధానంలో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఆఫ్ గ్రామర్ పార్ట్ క్వశ్చన్స్ కానీ చూస్తే 6 మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఈ 6 మార్క్స్లో మనం యూజ్ చేసే పర్పస్లో లఘు గురించి అదే అలంకారాలు ఇవ్వడం జరుగుతుంది. అలంకారాలు ఇచ్చాడు. నెక్స్ట్ లఘు గురించి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆఫ్ అర్థాల గురించి ఇవ్వడం జరిగింది. ప్రతిబద్ధాల గురించి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సంధి విడతీయడం, సంధి పేరు రాయడం జరిగింది. సమాస నామ గురించి, సమాసం గురించి రామే అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ పేపర్ ఫాలో చేసుకుని క్వశ్చన్ పేపర్ ఆఫ్ వ్యూ ప్రాక్టీస్ చేసే విధానంలో క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవడానికి నా ఛానల్ ప్రకారం సపోర్ట్ చేసుకోండి. కంపల్సరీగా ఏదో ఇంపార్టెంట్ వరకు ఉపయోగపడుతుంది చెప్పి నా ఛానల్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.